హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన శోభన్ బాబు గారికి గోటిల ఫ్యాక్టరీ ఉందని మీరు ఎంతమందికి తెలుసు? ఆ విషయం పక్కన పెడితే కూడా అయితే ఏటీఎం కి అయితే వచ్చామన్నమాట. ఎక్కడ డబ్బులు దొరకట్లేదు, ఇంకెక్కడ కూడా డబ్బులు లేవు. ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాం, కాలేజ్కి అయితే వెళ్తున్నాం. గోటిల ఫ్యాక్టరీ తర్వాత కానీ పోస్ట్ ఆఫీస్ కి అయితే వచ్చామన్నమాట. పోస్ట్ ఆఫీస్ లో ఫోన్ పే తో పని అవదంట, పాస్బుక్ అయితే ఉండాలంట. అందుకని మా ప్లాన్ ఇక్కడ కూడా ఫెయిల్ అయింది. కానీ మన అమలాపురంలో నలుమూలలో తిరిగితే ఓ మూలన అయితే ఏటీఎం అయితే కనిపించింది. ఇక్కడైతే మాకు డబ్బులు అయితే పని అయినాయి. ఏటీఎం లో నిజంగా ఏసీలు చాలా బాగుంటాయి కదా. ఇదేంటైతే అరే నీ అబ్బా, మేము ఇంతలా ఏటీఎం చుట్టూ తిరగడానికి కారణం కాలేజ్ ఫీజు కట్టలేదు. అది కడితేనే హాల్ టికెట్ ఇస్తారు. పాయింటే. ఇంకా మనకి ఎండాకాలంలో ఎండలు చాలా దారుణంగా ఉండటం వల్ల ఇక ఆగి రోజు మిల్క్ అయితే తాగం. అక్షయ్ గారు ఇలా తిరగండి తిరగండి, పర్లేదు పర్లేదు అన్నయ్య గారు. ఇంక ఈ రోజు మిల్క్ తాగేసి కాలేజ్ కి వెళ్ళి హాల్ టికెట్ అయితే తీసేసుకున్నాం. ఇంకా తిప్పి కొడితే టుమారో సెమ్ ఎగ్జామ్ అనమాట. ఇంక ఎగ్జామ్ హాల్ దగ్గర అందరం అసెంబ్లీ అయిపోయాం. మనలో చాలా మంది మనకు తెలిసిన చోట్లకే వెళుతున్నాం. అందుకని అంతా తెలిసినట్టే జరుగుతుంది అనుకోవద్దు. జాగ్రత్తగా ఉండాలి, ఒకళ్ళనొకళ్ళు కాపాడుకోవాలి. ఇంక ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అయితే నాకు మాత్రం ఇవే గుర్తొచ్చినాయి. ప్రేమ దూరం చేసావు కానీ నీ కూతురు నిప్పురా. అలాంటి అమ్మాయిని బజార్దంటావా? మీరు ఈ వీడియో చూసి చాలా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇంకా మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ బ్లాగ్ తో కలుస్తా.